లేదు నేను అతుకులు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంటే అది డ్రా చేసేసిన తర్వాత ఈ సైజ్ బ్లౌజ్ నెక్ ఉక్సులు పట్టి సైడ్ కొలుసుకోండి. నెక్ ఎంత పొడవు ఉందనేది డీప్ కొలుసుకొని ఇంకా వెనక పార్ట్ తీసేసుకోవచ్చు మనం. తీసేసుకొని ఇక్కడ చంక లోతు ఒక 1/2 ఇంచు లోతు తీస్తున్నాను. 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ తీసుకోండి. ఎక్కువ ముడతలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువనే తీసుకోండి. 3/4 ఇంచు వరకు ముడతలు అసలు కనపడకూడదు అనుకున్నాను. ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఇదంతా కూడా అతుకులు పడతాయి. అది ఎలా జాయిన్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం కటింగ్ చేస్తున్నాను అంతే. ఇవి ఎలా జాయిన్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ దాంట్లో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈ ఒక వీడియోలోనే చూపిస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి కటింగ్ ఒకసారి స్టిచ్చింగ్ ఎందుకులే అనేసి కొంచెం ముందు పార్ట్. ఇక్కడ ముందు పార్ట్కి ఏంటంటే పైన పీస్కి అతుకులు లేకుండా తీసేసుకోవాలి. అదే లోపల లైనింగ్ మళ్ళీ అతుకులు వేస్తాం కదా, పై పీస్కి అతుకులు లేకుండా తీసేసుకోండి. ఆ మిగిలిన ముక్కలు మనం మళ్ళీ షేప్ బెల్ట్లో తీసుకోవాలి. షేప్ పట్టీలు ఏంటంటే నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. కొంచెం ఎక్కువనే తీసుకోండి. తీసుకొని లోతు ఆల్రెడీ తీసాం కాబట్టి ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ జాయిన్ చేస్తాము. ఈ జాయిన్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేసాను ఫస్ట్ నేను. తీసేసుకొని ఇప్పుడు ఇలా కొలుసుకోండి. ఇటు సైడ్ బారుగా స్టిచ్చింగ్ చేయడానికని ఆ ఎక్స్ట్రా తోకలు ఉంటాయి కదా, అవి అయితే నేను కట్ చేసేసాను. అవి లేకుండా ఇలా కట్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇదే పీస్ని పెట్టేసుకొని ఇప్పుడు ఇట్లా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇందాక చేతులకు జాయిన్ చేసాం కదా మనం, కింద ముక్కకేమో ఇలా పైనుంచి పైన ముక్కకి కింద నుంచి జాయిన్ చేసుకోమని అలాగే సేమ్ ఒక సైడ్ జాయిన్ చేసుకుంటే ఇంకా మనం దీన్ని చూసుకొని ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. దీనిపైన ఒక కుట్టు వేసేసేయండి. ఈ జాయింట్లు చేయడమే తొందరగా ఎవరికో కానీ అంత రాదనమాట. అందుకనేసి జాయింట్లు కూడా మనం నేర్చుకోవాలి. ఎలాంటి జాయింట్ అయినా చేయగలిగేలాగా ఉండాలన్నమాట. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం బ్లౌజ్ పెట్టి కొలుసుకుందాం. ఇక్కడ 4 ఉక్స్ దగ్గర నేను మార్క్ చేసుకోమని చెప్పాను కదా, 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకొని ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా చెక్ చేసుకోండి. ఓన్లీ షేప్ బెల్ట్ వరకు మాత్రమే ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇలా 3 ఇంచెస్ దాకా కొంచెం కింద డౌన్, తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోండి. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి పెద్ద డాట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా వేసేసుకొని రెండు సైడ్లు కూడా మంచిది తిరగదు చూసుకొని వేసేసుకోండి. మనం ఏదైతే లైనింగ్కి కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు ఈ మధ్యలోకి వచ్చేటట్టు వేసుకోండి, లోపలికి కనపడకుండా ఆ పీసులు అనేది. ఇప్పుడు చుట్టూ కూడా జాయిన్ చేసేసుకుందాం. లైనింగ్ జాయిన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ జాయిన్ చేసుకొని ఒకటేసారి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే టైలర్స్కి నైట్ పగలని తేడా ఉండదు అనమాట. పండగలు వచ్చిందంటే నైట్ కూడా కుట్టాల్సి వస్తుంది. ఇలా అలానే ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను నైట్ టైం అయితే కుడుతున్నాను అనమాట. పగలు ఒక్కొక్కసారి వీలు పడకపోతే ఇలా అర్జెంట్ ఉన్నప్పుడు నైట్ కూడా కుట్టేస్తూ ఉంటారనమాట టైలర్స్. మనకి వెలుగుంటే సరిపోతుంది. ఇంకా పగలని తేడా తెలీదు, రాత్రి అని కూడా తేడా తెలీదు. అలానే సూదిలో దారం ఎక్కిచ్చే ఇది కూడా ఉండాలి. కొంతమందికి ఏంటంటే చీకటి పడితే దారం ఎక్కించలేరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మంచి మంచి అవేవో వచ్చేసినాయి దారాలు ఎక్కిచ్చేటి. అవి కొనుక్కొని కూడా మనం దారం ఈజీగా ఎక్కించేయచ్చు. నేను ఇలా డాట్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకో సైడ్ కూడా వేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, జాయింట్ చేసుకోవడం ఎలా అనేది. ఫ్రంట్ పార్ట్లో ముక్కు సరిపోలేనప్పుడు కొంతమందికి జాయింట్ పడుతుంది. అలా అని మనం జాయింట్ ఎందుకు పడాలి, అలా ఎందుకు కట్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. కానీ కొన్నిసార్లు అనేది జాయింట్ వేయవలసి వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా పెద్ద బ్లౌజ్ వాళ్ళకి మనం లైనింగ్ ఎక్కువ తెచ్చుకుంటే జాయింట్ అనేది పడకపోవచ్చు, కానీ అదే తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ పడుతుంది. కొంతమంది ఏంటంటే ఇలా తక్కువ లైనింగ్ ఇస్తారు, అలాంటి వాళ్ళకి పడుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.